వేరికోస్ వెయిన్స్ కి సరైన చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. నమస్కారం. కార్తీక పురాణం 27వ రోజు పారాయణలోకి వచ్చాం. ఈరోజు త్రయోదశి. ఈ త్రయోదశి నాడు నవగ్రహాలకి ప్రదక్షిణ చేయటము, నవగ్రహ విగ్రహారాధన చాలా మంచివట. మనం మన నవగ్రహాలకి సంబంధించిన స్తోత్రం చదువుకుంటే త్రయోదశి నాడు చాలా విశేషం. ఒకవేళ త్రయోదశి నాడు శనివారం కనుక వస్తే మరీ విశేషమట. కానీ ఇప్పుడు ఈసారి మాత్రం మనకి శనివారం కలిసి రాలేదు. ముందు వచ్చింది, ఇప్పుడు రాలేదు. సో ఈ త్రయోదశి నాడు బ్రాహ్మణులకి దానం చేయటం మంచిది. ఉసిరికాయలు దానం చేస్తే విశేషమైన ఫలితం లభిస్తుంది. ఇక పారాయణలోకి వస్తే భగవంతుడైన విష్ణుమూర్తి దూర్వాసుల యొక్క సంభాషణ నడుస్తోంది. ఈ చెప్తున్నారు, ఓ అగస్త్యమునీంద్ర, భగవంతుడైన పురుషోత్తముడు ఇట్లా దూర్వాసునితో పలికి స్వభక్త పాలన దీక్షాతిశయాన్ని ప్రకటిస్తున్నాడు. భగవంతుడు ఎంత భక్తపరాయణుడు, భక్త పరాధీనుడు, నేను ఎలాంటి వాడిని, నేనేం చేస్తాను నా భక్తుల కోసం అనేది భగవంతుడు సాక్షాత్ స్వయంగా తనే సెలవిస్తున్నాడనమాట. అంబరీషుని గురించి ఇచ్చిన శాపాలు నాకు సంతోషాన్ని చేస్తున్నాయి. ఈ శాప జన్మల వల్ల నాకేమీ కష్టం లేదు. నీ వచనం ఎలాగో నువ్వు బ్రాహ్మణుడివి, రుద్రాంశ సంభూతుడివి కాబట్టి ఇవన్నీ ఏమిటి, మనకి శాపాలు ఇవన్నీ కూడా వరాలకి సమానమైనవి. వేదతుల్యాలైన నీ మాటల వల్ల అవి అసత్యంగా, సత్యం తప్పకుండా జరగాల్సిందే, అది అసత్యం అవ్వడానికి వీల్లేదు. ఆ అసత్యము కాని ఆ వాక్యాలు నాకు ఉపయోగపడతాయి. బ్రాహ్మణ మర్యాదకి భంగం కలుగుతుంది, అట్లా నాశనం కలిగినంత నాకు అది శాపం అవుతుంది. కాబట్టి కష్టం లేదు నాయన, నాకు ఆనందంగానే ఉంది. ఇన్ని జన్మలెత్తమని నన్ను శపించానని నువ్వేం బాధపడక్కర్లేదు. పైగా ఇప్పుడు ఏంటంటే రాజు ప్రాయోపవిష్టుడిలాగా ఉన్నాడు, బ్రాహ్మణ పరివేష్టితుడై పడి ఉన్నాడు. అది కాకుండా బ్రాహ్మణాపకారి ఈ ఆత్మ అని దుఃఖిస్తున్నాడు. కాబట్టి నేను ఇంత పని చేశాను. ఇప్పుడు చూడండి, ఒట్టిగా శపించి ఊరుకోలేదు దుర్వాసుడు, ఆయన వెనకాల పడింది ఈ చక్రం. ఆ చక్రం బ్రాహ్మణుడిని ఏం చేస్తుందో, నా వల్ల ఇంత పని జరిగింది కదా అని ఆయన దుఃఖంలో ఉన్నాడు అని చెప్పి వెళ్ళమన్నాడు. నేను ఆలోచించుకుంటున్నట్టు ఇప్పుడు మన అంబరీషుడు గురించి చెప్తున్నారు. ఈ ప్రకారంగా చింతిస్తున్నాడు. నా మూలంగా సుదర్శన చక్రం అయ్యా దుర్వాస మహాముని వెంటపడింది. ఉపద్రవకారకుడైన రాజు ఎందుకు, రాజు మనుషుల్ని పాలించువాడు కనుక రాజుకి ముఖ్యం ఏంటంటే ప్రజారక్షణము. రాజు గోవుల కోసము, బ్రాహ్మణుల కోసం ప్రాణమైనా వదిలిపెట్టేయాలట. రాజు స్వేదజ, అండజ, ఉద్భిజ, జరాయుజములను 4 విధములకు జీవులను సన్మార్గమునందుంచి పాలించాలి. అందులో అందరికి దండనం ఇవ్వాలి, పాలించాలి. కానీ బ్రాహ్మణుల్ని మాత్రం విడిచిపెట్టేయాలి. బ్రాహ్మణుడికి స్వధర్మరతులు లోభ దంభశూన్యులు అయిన బ్రాహ్మణులే అతని తప్పు తెలుసుకొని దండించాలి. సో బ్రాహ్మణులకి దండన ఇచ్చేది కూడా ఆ కాలంలో రాజుకు అవకాశం ఉండేది కాదండి. అతను ఏదైనా వాళ్ళ జాతిలో ఎవరైనా తప్పు చేస్తే ఆ బ్రాహ్మణ పెద్దలే నిలబడి అతన్ని ఆ తాలూకు వ్యవహారం అంతా సమీక్షించి వాళ్లే దండించేవారు. కానీ రాజుకి బ్రాహ్మణుడిని దండించే అవకాశం కూడా ఆ కాలంలో ఉండేది కదా. అప్పటి కాలమే వేరు కదా, అందరికీ ఒకే ఇది కాదనమాట. బ్రాహ్మణుడు పాపాన్ని చేసి ప్రాయశ్చిత్తాన్ని చేసుకోనని పక్షంలో అతను తలగొరిగించటము, ధనము హరించుట, స్థానభ్రష్టత్వము మొదలైన దండనలతోటి దండించాలి. బ్రాహ్మణుడు దుర్మార్గుడై హింస చేస్తుంటే వానిని రాజు దండించకూడదు. రాజు ధర్మార్థ బుద్ధి కలవాడగుచు ఎప్పుడైనాను బ్రాహ్మణునకు కానీ తనకు అపకారం చేయవానికి కానీ శస్త్రప్రయోగములు, తనకు కానీ అపకారం ఎవరైనా చేస్తుంటే శస్త్రప్రయోగం ఆచరించవచ్చు. నేను ధర్మంలో ఉన్నా, నా మీదకి ఎవరైనా వస్తే శస్త్రం తీయచ్చు. బ్రాహ్మణుడికి ఏదైనా అవమానం జరిగినా చేయొచ్చట. బ్రాహ్మణేతరులందరూ భయము లేక శాస్త్రకీర్తిని చూపవలను కానీ బ్రాహ్మణ హింస మాత్రము చేయకూడదు. తాను స్వయంగా బ్రాహ్మణుని చంపినా, తన నిమిత్తమై బ్రాహ్మణుడు చంపబడినా, అన్యుని చేత చంపించినా బ్రహ్మహత్య సంభవించినని ధర్మశాస్త్రమునందు చెప్పబడింది. బ్రాహ్మణుడు లాగబడి కానీ, కొట్టబడి కానీ, ధనహీనుడుగా చేయబడి కానీ ఎవరిని ఉద్దేశించి ప్రాణాలు విడుస్తాడో వాడు కూడా బ్రహ్మహంతకుడే అవుతాడు. ఎవరైనా ఈ బ్రాహ్మణాయన్ని లాగితే పడిపోయినా సరే, నేను ఒట్టిగా లాగేనండి అన్నా సరే కుదరదు. ఆయన వల్ల ఏదైనా ప్రమాదం జరిగితే ఆ బ్రాహ్మణ హత్య పాతకం చుట్టుకుంటుందట. దూర్వాసునకు ప్రాణహానికరమైన కష్టము నా మూలంగా కలిగింది కాబట్టి నేను కూడా బ్రాహ్మణ హంతకుడిని అయిపోయానని నేను దుఃఖిస్తున్నాడు అని చెప్తున్నాడు విష్ణుమూర్తి. దూర్వాస, అంబరీషుడు ఈ ప్రసంగంలో మిక్కిలి దుఃఖంతో ఉన్నాడు కాబట్టి నీవచ్చటికి తొందరగా పొమ్ము, నీకును రాజుకును కుశలం అవుతుంది. ఇట్లా విష్ణువు చెప్పిన మాట విని దూర్వాస మహాముని నమస్కరించి అప్పుడే చక్రముతో సహా బ్రాహ్మణ పరివేష్టితుడైనటువంటి రాజు దగ్గరకు వచ్చాడు.
ఇట్లు సూర్యకాంతితో వస్తున్నటువంటి దూర్వాసుని చూసి అంబరీష మహారాజు లేచి నమస్కరించి సుదర్శన చక్రంతో ఇట్లా విన్నవించాడు. ఓ చక్రమా, నన్ను మన్నించు. ఆర్తుని సంహరించడం న్యాయం కాదు గనక బ్రాహ్మణుని రక్షించుము. అతి క్రౌర్యంతో హింసించడం తగదు. రక్షించమని వేడుచున్న నన్నును శరణాగతుడైన బ్రాహ్మణుణ్ణి రక్షించు అని అంబరీషుడు ఇట్లా అంటూ దుర్వాసుని కౌగిలించుకుని తర్వాత అతన్ని తన వెనక ఉంచుకుని తన ముందు నిలబడి భయం లేకుండా ధనువుని ఎక్కుపెట్టి సుదర్శన చక్రంతో ఇట్లా అన్నాడు. ఏమంటున్నాడు? ఆగు, నీకు నమస్కారం. ఇతని బ్రాహ్మణుడు, ఇతన్ని చంపడం తగదు. నీకు వధతో కూడిన ఆహారం కావాలంటే నా శరీరాన్ని ఇస్తాను, ఈ బ్రాహ్మణుడిని విడువు, లేకపోతే నాతో యుద్ధం చెయ్యి అంటున్నాడు. నువ్వు హరి యొక్క ఆయుధమయ్యవు కాబట్టి నాకు దైవానివి, అయినప్పటికీ నీతో యుద్ధం చేస్తానంటున్నా కానీ నిన్ను బతిమలాడటం. క్షత్రియునకు బ్రహ్మ యుద్ధమును విధించను కానీ యాచనను విధించలేదు. అయినా కూడా నువ్వు నాకు దేవతవు కనుక యాచించవచ్చు. ఓ సుదర్శన చక్రమా, నీవు సమస్త భూతములకు అజేయుడవు. ఈ మాట నాకు తెలియను, అయినా కానీ నా బాహుబలాన్ని చూడు. విష్ణువాది దేవతలందరూ నీ బలాన్ని నా బలాన్ని చూస్తారుగాక. నిన్నిప్పుడు భూమి మీద పడేస్తాను. అట్టి అవస్థ చెందకముందే ఇతన్ని విడిచిపెట్టు. నీకు జీవించి ఉండి హరి హస్తమునందు నివసించు కోరిక ఉన్న ఎడల నన్ను పాలించుము. శరణాగతుడైన ఈ బ్రాహ్మణుణ్ణి విడువు. రాజుట్లు స్తుతించగా సుదర్శన చక్రదేవత సంతోషించి రాజుని పరీక్షించాలనే తలంపుతోటి కోపం వచ్చిన వాడు వలె నటించి ఇట్లన్నాడు. దేవత ఇట్లా అన్నట్ట. సుదర్శనుడు ఏమన్నాడు? రాజా, నీకు తెలియనా, మధుకైటపుల్ని నేను చంపి దేవతలు కూడా జయించడానికి శక్యం కాని వారైనటువంటి రాక్షసుల్ని అనేకుల్ని చంపానని నీకు తెలీదా? ఈ దూర్వాసుని కోపంతో కూడిన ముఖాన్ని చూచుటకు ఎవడైనా సమర్థుడున్నాడు? ఈయన మొహం చూస్తేనే భయం వేస్తుంది ఎవరికైనా. ఇలాంటి దూర్వాసుడు శంకర బ్రహ్మల యొక్క తేజోధారి అయినను ఇలాంటి అవస్థ నా వల్ల వచ్చింది. ఈయన ఎప్పుడు ఎంతసేపు మొహం ముడుచుకుని ముటమట్లాడుతూ పోట్లాడుతూ యుద్ధం చేసుకుని చేసేవాళ్ళలాగా ఉంటాడు. ఇప్పుడు ఈ భయం ఎలా వచ్చింది ఈయనకి? ఇతనికి భయం ఎలా వచ్చింది? నా వల్ల వచ్చింది అంటున్నాడు. శంకరుని వలన క్షత్రియ సంహారకారకమైన తేజస్సు సంభవించింది. ఆ బ్రహ్మ తేజస్సు కూడా నాకంటే అధికం కాదు. అది కాకుండా నా చేత అనేక పర్యాయాలు అతిక్రమించబడింది. ఎన్నిసార్లు ఎంతసేపటి నుంచో ఇతను వెంటపడుతున్నాను. క్షత్రియ తేజోవంతుడిపైన నీవు నాతో యుద్ధానికి ఎట్లా సమర్థుడవుతావు? బ్రహ్మ శంకరుల 2 తేజస్సులే నాకు సరిపోలేదు. రాజా, క్షేమం కోరిన వాడు బలవంతుడితో స్నేహం చేయాలి. ఇట్లా న్యాయం ఇది. నీకు క్షేమం కావాలంటే బలవంతుడితోటి స్నేహం చేయి. ఇలాంటిది ఉంటే నువ్వు మూర్ఖత్వాన్ని అవలంబించి నాతో యుద్ధం చేయడానికి సన్నద్ధుడు అవుతున్నావు. నువ్వు హరిభక్తుడివి కాబట్టి ఇంతసేపు సహించాను. కాబట్టి దూరంగా పోవు, ప్రాణాలను వృధాగా పోగొట్టుకోకు. ఇట్లా సుదర్శన చక్రవాక్యములు విన్నటువంటి అంబరీషుడు కళ్ళెర్రజేసి సుదర్శనుతోటి ఇట్లా అన్నాడు. అయితే ఈ అంబరీషుడు తనని రక్షించటానికి భగవంతుని చేత ప్రయోగించబడిన సుదర్శన చక్రాన్ని అతిక్రమించడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. రేపటి అధ్యాయంలో ఏం జరుగుతుందో రేపు ఉదయం తెలుసుకుందాం. నమస్కారం.